హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే గంట సింబల్ పైన క్లిక్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయండి. అందరికీ హాయ్ అండి. ఇవాళ మీకు ఒక మైనింగ్ యాప్ గురించి చెప్తాను. మైనింగ్ యాప్ పేరు వచ్చేసి Traon24. ఈ Traon24 అనేది 1 అవర్కి ఒకసారి మనం పెట్టిన పెట్టుబడికి మైనింగ్ చేస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ మనం 2000 పెట్టామంటే గంటకి 20 ట్రాన్స్ ఇస్తుంది. ట్రాన్స్ అంటే ట్రాన్స్ వాల్యూ ఏంటి, ట్రాన్స్ గురించి ఫస్ట్ మీకు చెప్తాను, అర్థమవుతుంది. ట్రాన్స్ అంటే మామూలుగా మనకు బెట్ కాయిన్స్, ఇథేరియం, డాగి కాయిన్ ఇట్లా ఉన్నాయి కదా, ఈ క్రిప్టో కరెన్సీ అనమాట ట్రాన్ అంటే. ఈ క్రిప్టో కరెన్సీలో కూడా ట్రాన్ అనేది ఒక కాయిన్ అనమాట. ఆ కాయిన్ వాల్యూ అన్నీ మీకు నేను చెప్తాను. కాయిన్ వాల్యూ ట్రాన్ సెర్చ్ చేసి చూపిస్తాను చూడండి. ట్రాన్ TRON ఇక్కడ వచ్చింది చూడండి. ట్రాన్ వాల్యూ వచ్చేసి 5.47 ఉంది ఒక ట్రాన్ వాల్యూ. ఇది వచ్చేసి 1 ఇయర్లో హైయెస్ట్ వచ్చేసి 14.25 అయింది. 24 అవర్స్లో లో ఎంత అయిందంటే 5.39 వచ్చింది. 24 అవర్స్లో హైయెస్ట్ ఎంత అయిందంటే 5.59 వరకు వెళ్ళింది. ఈ ట్రాన్ వాల్యూ వచ్చేసి 5.47 ఇప్పుడు ఉంది. ప్రజెంట్ 11:36 అయింది టైము. మీకు ఇక్కడ చూడండి కావాలంటే ట్రాన్ వాల్యూ ఇక్కడ ఉంది కదా. 1 ఇయర్లో హైయెస్ట్ పోయినది 14 రూపీస్. 24 అవర్స్లో లో పోయేది 5.39 పోయింది. 24 అవర్స్లో హైయెస్ట్ పోయినది వచ్చేసి 5.59 వరకు వెళ్ళింది. చూశారు కదండి, ఇది ట్రాన్ వాల్యూ ఇప్పుడు ఉన్న రేటు. మనకు సపోజ్ వచ్చేసి 2000 ట్రాన్స్ పెట్టామంటే అది కూడా మీకు చూపిస్తాను ఎంత వస్తుంది మనకు ఏమని. 5.4 ఉంది, 49 కదా, 5.47 ఉంది, 5.47 ఉంది ఇంటూ 20 ట్రాన్స్. 20 ట్రాన్స్ అంటే జస్ట్ 1 అవర్కి 109 రూపాయలు మీరు సంపాదించినట్టు. అదే 10 ట్రాన్స్ అయితే కనుక 54.7 రూపీస్. సపోజ్ మీకు 47 కూడా అవసరం లేదు, మాకు 5 వస్తే చాలు అనుకుంటే 20 × 5 వేసుకుంటే 100 రూపీస్. 1 అవర్కి ఈజీగా మీకు 100 రూపీస్ సంపాదించుకోవచ్చు. అర్థమైంది కదండి. జస్ట్ 1 అవర్ ఒక్క సెకండ్ మీరు దానిపైన క్లిక్ చేస్తే చాలు 100 రూపీస్ మీకు వచ్చేసినట్లే. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, విత్డ్రా ప్రాసెస్ మొత్తం మీకు నేను చెప్తాను ఇప్పుడు. ఇది Traon24 యాప్ వచ్చేసి మనకు యూట్యూబ్ ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది. నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. రిజిస్టర్ ఇలా చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, దాన్ని నొక్కేస్తే మీకు ఇక్కడ స్పాన్సర్ ఐడి అవుతుంది. మీ స్పాన్సర్ ఐడి మీరు ఒకవేళ మీకు ఎవరికన్నా మీ కింద చేర్పించుకోండి, మీ స్పాన్సర్ ఐడి ఇవ్వాలి. అంటే యూజర్ నేమ్ ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ అనేది వాళ్ళకి స్పాన్సర్గా ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నా పాత ఒకటి కొట్టి చూపిస్తాను మీకు నేను. ఇది నా స్పాన్సర్ ఐడి, కింద నా పేరు కూడా వచ్చింది చూడండి. ఇంకోటి తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి మీ యూజర్ నేమ్, మీ నేమ్, మీ ఈమెయిల్, మీ ఫోన్ నెంబర్కి ముందు ఇక్కడ మన కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవాలా, ఇండియా అనేసి. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకుంటే 91 వస్తుంది, +91 అనేది మన ఇండియాదే. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలా. తర్వాత మీ పాస్వర్డ్, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్, ఇవి కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి మీరు. పాస్వర్డ్ కానీ, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కానీ, యూజర్ నేమ్ కానీ, ఇవి మాత్రం మోస్ట్లీ కంపల్సరీగా మీరు పెట్టుకోవాలి. ఇక్కడ మీ డీటెయిల్స్ అందించిన తర్వాత సబ్మిట్ కొట్టేయండి. ఇక్కడ క్రియేట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ అకౌంట్ అని వస్తుంది. అక్కడ 1 2 3 4 5 6 అని ఓకే కొట్టి వెరిఫై ఓటీపీ అనేయండి. తర్వాత మీకు అక్కడికి రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోతుంది అన్నమాట. రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోయిన తర్వాత మీ యూజర్ ఐడి ఆడ ఏమి ఇచ్చారో అది టైప్ చేయండి. తర్వాత లాగిన్ కొట్టేయండి. తర్వాత మీకు అక్కడ కూడా వెరిఫికేషన్ అకౌంట్ అని వస్తుంది. అక్కడ కూడా 1 2 3 4 5 6 అని ఒకటే వెరిఫై ఓటీపీ అనేయండి. మీకు అక్కడికి ఓకే అయిపోతుంది. తర్వాత మీకు ఇలా వస్తుంది ట్యాబ్ ఓపెన్ తర్వాత ఏంటంటే మీకు డిపాజిట్ అండ్ స్టార్ట్ మైనింగ్ అని అడుగుతుంది కదా. మీకు ఫర్ సపోజ్ వ్యాజిక్స్ కానీ ఇలా కాయిన్6 కానీ ఉన్నాయి కదా, ట్రస్ట్ వాలెట్ అలా ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళేసి TRX ఉంటే మీ దగ్గర మీరు అక్కడ కొనుక్కొనైనా ఇక్కడికి పంపించుకోవచ్చు. అక్కడికి వెళ్ళేసి కాపీ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ కాపీ చేసుకొని అక్కడ విత్డ్రా కొట్టే కనుక ఇక్కడ వచ్చేసి పడుతుంది. విత్డ్రా అడ్రస్ ఇది ఇవ్వాలి, ఇది ఇస్తే కనుక మీకు ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు కాయిన్స్ ఎన్నైతే మీరు పంపించుకున్నారో మినిమం వచ్చేసి 100 కాయిన్స్ అండి. మా ఎగ్జాంపుల్ ఏంటంటే 100 200 300 ఇలా వేసుకోవాలి. కానీ
150 కాయిన్స్ కానీ 190 కానీ 170 కానీ ఇలా వేసుకోకూడదు. అది మైనింగ్ కరెక్ట్గా రాదు. అంటే మీకు తీసుకునేది ఏంటంటే ఇక్కడ 100 కాయిన్స్ మాత్రమే తీసుకుంటుంది. 100, 200 ఇట్లా 1000, 2000, 3000 ఎన్నైనా తీసుకుంటుంది, కానీ లోలో తీసుకోదండి. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి 150, 270, 490 ఇలా తీసుకోదు. మీకు ఓన్లీ 490 వచ్చేసి కింద అలానే మీ బ్యాలెన్స్ ఉంటుంది. ట్రాన్ బ్యాలెన్స్ ఉంది కదా ఇక్కడ ఉంటుంది. తర్వాత వచ్చేసి మీరు చేసుకున్న తర్వాత బై ఏ కాంటాక్ట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి మీ అవైలబుల్ బ్యాలెన్స్ మీరు ఎన్ని కాయిన్లు అయితే ఉంటాయో ఇక్కడ యాడ్ అవుతాయి. మీ యూజర్ నేమ్ అంటే మీ యూజర్ నేమ్ ఏం పెట్టుకున్నారు, అది మీ కాయిన్స్ ఎన్ని అయితే మైనింగ్ చేయాలనుకుంటారో అమౌంట్, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకుంటారో అది ఓకే సబ్మిట్ కొట్టేస్తే ఇమీడియట్గా మీకు మైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మీరు 100 కాయిన్స్ పెట్టుకుంటే కనుక 300 కాయిన్స్ అంటే 200 కాయిన్స్ ఎక్స్ట్రా ఇస్తారు. అర్థమవుతుందా? మీకు 1 టైం అయితే 2 టైమ్స్ ఎక్స్ట్రా వస్తుంది. మీరు సపోజ్ 1000 రూపీస్ పెట్టారనుకోండి, 3000 ఇస్తారు. అదే 3000 అయితే 9000, 10,000 అయితే 30,000. అట్లా మీరు పెట్టేదానికి 2 టైమ్స్ ఎక్స్ట్రా ఇస్తారు. మళ్ళీ మీరు దాన్ని విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ సర్కిల్ దగ్గర బాణం గుర్తు కింద కొంచెం చూడండి, ఇది విత్డ్రా అనేసి. ఈ విత్డ్రా చేసుకునే ముందు మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఉంది కదా ప్లీజ్ అప్డేట్ యువర్ అడ్రస్. అంటే మీరు ఏ దాంట్లోకి అయితే విత్డ్రా చేసుకోవాలన్నా ట్రస్ట్ వ్యాలెట్ కానీ వ్యాజరిక్స్ కానీ ఇలా దాని అడ్రస్ అక్కడ మీరు ఇక్కడ విత్డ్రా కొట్టే అడ్రస్ ఇక్కడ ఇచ్చేస్తే అక్కడ డిపాజిట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. మీరు ఎవరికైనా ట్రాన్స్ డైరెక్ట్ లేదు మేము ఎవరికి విత్డ్రా చేసుకోము ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటామంటే ఇక్కడ ట్రాన్స్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ట్రాన్స్ ట్రాన్స్ఫర్ వాళ్ళది ఇక్కడ ఇచ్చేయచ్చు. మీరు వాళ్ళ యూజర్ నేమ్ అమౌంట్ ఎన్ని ట్రాన్స్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు మీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అది కొట్టేయాలి. మీ పాస్వర్డ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి, ఓకేనా. ఇది ప్రొఫైల్ మీ ట్రాన్సాక్షన్ ఎలా చేసుకోవాలి, మీ రిజిస్ట్రేషన్ డేట్ మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయినారో. నేను ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు చూపించేదానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యాను కదా 19 జనవరి 2022 11:41కి నేను మీకు జాయిన్ అయినట్లు చూపిస్తుంది. ఇక్కడ మీకు కావాలంటే నేను ఒకసారి మీకు చూపిస్తాను. మీకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పైన టెలిగ్రామ్ లింక్ ఉంది. ఈ Traon24 గురించి ఏమైనా మీకు అప్డేట్ కావాలంటే అక్కడ వాళ్ళు పెడతారు. ఆ అప్డేట్స్ మీకు అక్కడ చూసుకోవచ్చు. మీకు ఇప్పుడు ట్రాన్స్ మైనింగ్ ఎలా జరుగుతుందో చూపిస్తాను నేను. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు మైనింగ్ రెవెన్యూ వచ్చేసి 700 ట్రాన్స్. మీకు ఇంతకుముందు నేను చూపించాను క్యాలిక్యులేషన్ చేసి కూడా. 700 ట్రాన్స్ అంటే మీకు క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను. 700 ఇంటూ 5.46 ఉన్నాయి, అదే నేను 5 వేస్తాను. 700 ట్రాన్స్ వచ్చేసి 3,500 రూపీస్. అంటే నాకు ఇప్పుడు వరకు అయినవి 3,500 రూపీస్. ఇక్కడ మైనింగ్ అవుతుంది కదా 1 అవర్ అంటే 59 మినిట్స్ చూపిస్తుంది. 59 అట్లా తగ్గుతూ వస్తుంది. 56, 54, 53 సెకండ్స్ సహా. ఇది ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు క్లైమ్ నవ్ అని కానీ ఏం లేకోకుండా కానీ ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఇంతవరకు మైనింగ్ అయినటివి టోటల్ టీమ్తో సహా నాకు వచ్చినటివి, నేను టోటల్గా కాంట్రాక్ట్ తీసుకునేటివి అన్నీ ఇవి. ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునేటివన్నీ ఇక్కడ జస్ట్ ఇప్పుడు నాకు 1 అవర్కి వచ్చేసి 22 వస్తున్నాయి. అంటే నేను 2200 పెట్టాను కదా, 22 నాకు 1 అవర్కి 22 ట్రాన్స్ వస్తాయి. 22 ట్రాన్స్ అంటే ఎగ్జాక్ట్గా 110 రూపీస్ అనుకోండి. 20 ట్రాన్స్ అంటే 100 రూపీస్. 1 ట్రాన్ వచ్చేసి వాల్యూ వచ్చేసి 5 రూపీస్. మీకు చెప్పాను నా టీంలో వచ్చేసి ఇప్పుడు 4 ఉన్నారు. ఆ టీం కూడా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి వాళ్ళు ఏ టైంలో నొక్కుతున్నారు ఏ టైంలో నొక్కట్లేదని కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. వాళ్ళ తరపున మీకు వచ్చే లెవెల్ ఇన్కమ్ కూడా ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా 347 వచ్చాయి. టీం వాళ్ళు నొక్కుతూ ఉంటే మీకు ఇక్కడ ఉన్నాయి కదా, మీరు కాంట్రాక్ట్ తీసుకుంది 2200, నేను తీసుకుంది 2200 కదా, 2200కి 3 టైమ్స్ అంటే నాది 1 టైం, వాళ్ళకి ఎక్స్ట్రా 2 టైమ్స్ కలిపి 6600. ఇప్పుడు వరకు నేను జనరేట్ చేసుకుంది 2218. ఇవన్నీ పూర్తి అవుతుంది. పూర్తి కాకముందుకి మీరు కావాలంటే రిటర్న్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. రిటర్న్ ట్రాన్స్ఫర్ చేసుకునేది నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి మైనింగ్ రిటర్న్ రెవెన్యూ టు ట్రాన్స్ బ్యాలెన్స్ అనేది కదా, ఇక్కడ దాన్ని నొక్కాలి. మీరు దాన్ని నొక్కిన తర్వాత మీ అమౌంట్ ఇక్కడ నాకు చూపిస్తుంది 701, 700 కొట్టాలి. లేదు 600, 100, 200 ఇట్లా 701 అని నొక్కకూడదు. తర్వాత మీరు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కొట్టాలి, సబ్మిట్ కొట్టాలి. కొట్టిన తర్వాత మీకు ఇక్కడ యాడ్ అవుతుంది ట్రాన్స్ బ్యాలెన్స్ అనే దాంట్లో యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ బై ఏ కాంటాక్ట్ ఉంది కదా, బై ఏ కాంటాక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు నాకు ఇక్కడ 0 ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నాకు 0 ఉన్నాయి కదా ట్రాన్స్ బ్యాలెన్స్లో, అందుకు 0 చూపిస్తున్నాయి.
బయ కాంటాక్ట్లోకి వెళ్ళేసి మీ యూజర్ ఐడి, అమౌంట్, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కొట్టేయండి, సబ్మిట్ కొట్టేయండి, ఆటోమేటిక్గా మైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ మీ టైం డ్యూరేషన్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే మీరు క్లిక్ చేసిన తర్వాత నొక్కాలి. అంటే 1 అవర్ వేస్ట్ అవ్వకూడదు మీకు. మీరు రీమైనింగ్ చేసేటప్పుడు మీకు ఈ జీరోలన్నీ పడేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మీరు రిటర్న్ చేసుకోండి మీ బ్యాలెన్స్ అంటున్నాను నేను. అర్థమవుతుందా? ఇంకొకటి బూస్ట్ మైనింగ్ ఉంది కదా, ఇక్కడ బూస్ట్ మైనింగ్ అంటే ఏంటంటే మీరు చేరిన తర్వాత 24 అవర్స్ లేదా 48 అవర్స్ ఉంటుంది. మీ 48 అవర్స్లో డైరెక్ట్ వచ్చేసి మీ లింక్తో జాయిన్ అవ్వడానికి 7 మంది డైరెక్ట్ 48 అవర్స్ ఇక్కడ ఉంది కదా చూడండి, 7 డైరెక్ట్ కావాలంట. 7 డైరెక్ట్ అయినా కూడా చూపిస్తుంది కొందరికి చూపించట్లేదు. అంటే బూస్ట్ మైనింగ్ వచ్చేసి 0.5 into 1.5 per hour. అర్థమైంది కదా? ఇది లేదు మీకు డైరెక్ట్ కాలేకపోయినారు అంటే ఇంకా 15 డేస్ కూడా ఉంది. 15 డేస్కి వచ్చేసి 15 డైరెక్ట్ 5 డేస్, అంటే ఇక్కడ 7 డైరెక్ట్ ఉంది, ఇక్కడ 15 డైరెక్ట్ అంటే 5 డేస్కి అది. ఇప్పుడు చూడండి ఇంకా నాకు 11 minutes ఉంది. 11 minutes తర్వాత నేను క్లిక్ చేసిన అంటే 701 ఉంది కదా, ప్లస్ 22 యాడ్ అవుతాయి. అంటే అప్పుడు 723 యాడ్ అవుతాయి నాకు. నా కింద ఇలాగా 700 ఉన్నాయి. నా కింద ఎవరు నొక్కారు టీంలో అది మేము మీకు చూపిస్తాను. ఇక్కడ 11:42 నొక్కారు. వాళ్ళ దగ్గర నుంచి నాకు 2 ట్రాన్స్ వచ్చాయి. అది కూడా నాకు ఇక్కడ యాడ్ అవుతూనే ఉంటుంది. ఖచ్చితంగా యాడ్ అవ్వాల్సిందే, యాడ్ అవ్వకుండా ఎక్కడికి పోదు, కంపల్సరీ మీకు యాడ్ అవుతుంది. మీ కింద ఇక్కడ 5 లెవెల్స్ ఉన్నాయి. 5 లెవెల్స్ అంటే నా కింద చేరిన వాళ్ళు, వాళ్ళ కింద చేరిన అట్లా 5 టైమ్స్ వరకు వస్తూనే ఉంటుంది. 5 టైమ్స్ తర్వాత అంటే ఇంకా మనకు తెలియదు, అంతవరకు ఇంకా నాకు కాలేదు కూడా. ఇక్కడ నా టీంలో వచ్చేసి వరకు 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా టెలిగ్రామ్ లింక్, దాన్ని ఓపెన్ చేస్తే కనుక Traon24 కంపెనీ నుంచి వాళ్ళు ఏమైనా అప్డేట్ పెడితే కనుక ఆ అప్డేట్ అన్నీ ఇక్కడ మనకు వస్తూ ఉంటాయి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళు ఆల్రెడీ అక్కడ అప్డేట్ చేసి ఉంటారు. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇది Traon24 కమ్యూనిటీ అంటే వాళ్ళు డైరెక్ట్ మనకి ఎవరు వాళ్ళు మెసేజ్ చేయరు, ఓన్లీ గ్రూప్లో మాత్రమే పెడతారనమాట. ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎవరు డైరెక్ట్గా మెసేజ్ చేయరు, ఓన్లీ వాళ్ళు గ్రూప్లో మాత్రమే పెడతారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు గ్రూప్లోనే పెడతారు. ఓకేనా? ఇంకా చాలామంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అలానే మీరు ఎవరికి మీ విత్డ్రా అడ్రస్ దాంట్లో మీది మాత్రమే యాడ్ చేసుకోండి, వేరే వాళ్ళది ఎవరిది యాడ్ చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇది రీసెంట్గానే లాంచ్ అయింది. December 29, 2021లో లాంచ్ అయింది. ఇది 22 కదా, మ్యాక్సిమం ఇది ఒక 4 or 6 months ఉండొచ్చు. కానీ ఎన్నాళ్ళు ఉంటుందో నేను చెప్పలేను. కానీ ఉన్నంత వరకు మీరు డబ్బులు సంపాదించుకునే ప్రయత్నమే చేయండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవద్దు. వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ మీరు తీసుకోండి, మిగతా లాభంతోనే మీరు రొటేషన్ చేసుకోండి. తర్వాత నన్ను అడిగేదానికి ఏం లేదు. నేను ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. నేను కూడా పెట్టాను మీతో పాటు, నేనేం పెట్టట్లేదు అని చెప్పట్లేదు, నేను కూడా పెట్టాను. మీరు ఇది కొంచెం చూసుకొని చేసుకోండి. ఇది వచ్చేసి 24/7 24 hours మీరు నొప్పుతుంటే వస్తూ ఉంటుంది. 7 days కంప్లీట్గా, వారం రోజులు కంప్లీట్గా వర్క్ చేస్తున్నట్టు. 30 days ఉంటే 30 days, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వస్తూనే ఉంటుంది. మీ మైనింగ్ చేసింది వచ్చేసి 2200 కాంట్రాక్ట్ తీసుకుంటే మీ 2200 కాంట్రాక్ట్ మీరు విత్డ్రా చేసుకోవడం, లేదంటే ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేసి డబ్బులు ఇప్పించుకోవడం ఏదో ఒకటి చేసుకోండి. తర్వాత మీకు వచ్చే 4400 ఉన్నాయి కదా, అవి కూడా మీరు కావాలంటే 2200 అమ్ముకొని 200 మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ ఇది ఉన్నంత వరకు యూజ్ చేసుకోండి. ఓకేనా? మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు మొత్తం మైనింగ్ రెవెన్యూ వచ్చేసి 675 ఉంది. కనిపిస్తుందా మీకు? ఇక్కడ 675 తర్వాత నేను మళ్ళీ 2 minutes ఉంది కదా, దాన్ని క్లిక్ చేసాను, మళ్ళీ ఆడ పెరుగుతుంది. ఇక్కడ ఉంది కదా, ఇది టైమింగ్ కనిపిస్తుంది కదా. ఇంకేంటంటే నాకు ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చేది, నేను ఎన్ని గంటలకు నొక్కాల్సింది మొత్తం ఇక్కడ కింద ఉంటుంది. నేను 10:04 నొక్కినాను అంటే నెక్స్ట్ 11:04 నొక్కాలి టైం. తర్వాత 9 గంటలకు నొక్కినాను, 8 నొక్కినాను, 7 నొక్కినాను. మీకు టైమింగ్ మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ టైం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు 0 వచ్చిన తర్వాత క్లైమ్ నవ్ అని వస్తుంది. లేదంటే టైమింగ్ ఏం పడకోకుండా ఉంటుంది. కొందరికైతే ఒకటి క్లైమ్ నవ్ అని వస్తుంది, ఇంకొకరికి ఏం రావట్లేదు. అదే నొక్కాలి. ఇంకా టీం వచ్చేసి టీం వాళ్ళు మీ కింద ఎవరైనా చేరిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మీకు మొత్తం వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎవరు ఎన్ని గంటలకు నొక్కుతున్నారు, ఎవరు నొక్కట్లేదు అని కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, కావాలంటే టైమింగ్ చూపిస్తాను. ఇక్కడ 10:09 నొక్కారు, మళ్ళీ 9:09 నొక్కారు, 8:08 నొక్కారు. టైమింగ్ 1 hour ఒకసారి కంపల్సరీ, జస్ట్ 1 సెకండ్ అంతే.
ఇక్కడ చూడండి నాకు 675 ఉన్నాయి కదా, టైం వచ్చి 56 సెకండ్స్ ఉంది. మీకు టైం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. నేను మొత్తం టోటల్ మైనింగ్ కాంట్రాక్ట్ వచ్చేసి 2200 చూపిస్తాను కదా. నేను ఇప్పటి వరకు మైనింగ్ అయింది 1848 ట్రాన్స్ మైనింగ్ చేశాను. నా టీం తరపున వచ్చింది మొత్తం నావి వాళ్ళవి కలిపి 2192 ట్రాన్స్ వచ్చాయి నాకు మొత్తం. ఇక్కడ ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయి మీకు అవి మొత్తము. ఇక్కడ చూడండి నాకు 19 సెకండ్స్ ఉంది, 18, 16, 15, 14. ఇక్కడ మాత్రం నొక్కిన తర్వాత 22 కాయిన్స్ పెరుగుతాయి, అంటే 75 ఉన్నాయి కదా, ఒక 22 యాడ్ అవుతాయి. చూడండి మీకు చూపిస్తాను నేను. ఇంకో 3 సెకండ్స్ ఉన్నాయి. చూడండి నాకు క్లైమ్ నౌన్ వచ్చింది కదా, ఇది నొక్కాలి. కొందరికి క్లైమ్ నౌన్ వస్తుంది, కొందరికి ఏం రావట్లేదు. చూడండి నేను నొక్కిన తర్వాత మళ్ళీ టైం స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి 22 యాడ్ అయినాయి, కనిపిస్తున్నాయి కదా. ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు నొక్కాను కదా 11:04, ఆ టైం కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి, కనిపిస్తుందా మీకు 11:04. అంతకుముందు 10:04, 9:03 ఎందుకు వచ్చిందంటే మనం నొక్కే ఒక్క సెకండ్ కూడా వార వస్తుంది, ఆ సెకండ్ కూడా ఇక్కడ కౌంటింగ్ అవుతుంది కంపల్సరీగా. ఇది ప్రాసెస్. ఇలా 1 అవర్కి ఒకసారి. నెక్స్ట్ ఈ టైమింగ్ రోడ్ అవుతుంది కదా, మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి జస్ట్ టచ్ అయితే చాలు, అంతే. ఇంకేం చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ. బాయ్. మీకు ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ కావాలంటే మా యూజర్ ఐడితో కూడా లాగిన్ అవ్వండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే గంట సింబల్ పైన క్లిక్ చేయండి, ఆల్ పైన ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ముందే వస్తుంది.